మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారంటే ఈ గుడివాడ పట్టణానికి మున్సిపాలిటీకి సిగ్గుచేటైనటువంటి విషయం. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి వర్కులకి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్లో మరి టెండర్ కట్టినప్పుడు 1%, షెడ్యూల్ వేసినప్పుడు 1%, అదేవిధంగా టెండర్ కన్ఫర్మ్ అయినప్పుడు 1.5%, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2.5% ఆపుకుని వాటి నాణ్యత 2 సంవత్సరాల వరకు పరిశీలించి ఆ తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కూడా ఆ డబ్బులు రాలేదని చెప్పి మరి కాంట్రాక్టర్లందరూ కూడా ఈరోజు ఇక్కడ నిరసనగా అనేక సార్లు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి వాళ్ళకి న్యాయం జరగని పక్షంలో మరి నిరసన ప్రదర్శన చేయటం జరుగుతుంది. దీన్ని ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రజాప్రతినిధులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి అధికారులు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల్ని మరి తక్షణమే రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న డిసెంబర్ 31వ తారీఖు లోపు 13th ఫైనాన్స్, 14th ఫైనాన్స్లో వచ్చినటువంటి డబ్బులు కనుక ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ₹4, ₹5 వడ్డీలకి బయట తెచ్చుకొని ఆ వర్కులు కంప్లీట్ చేయాలి, ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోతే అది గుడివాడ పట్టణానికి లాస్ అని చెప్పి మరి వాళ్ళ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ సొంత డబ్బులతో దాదాపు 2 కోట్ల, 2.5 కోట్ల రూపాయలతో మరి వర్కులు చేసినా కూడా ఇప్పుడు 15 రోజులు అయినా కూడా మరి ప్రభుత్వం దాని మీద బ్యాన్ విధించిందని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఈరోజు ప్రభుత్వానికి మీరు కనుక గమనించినట్లయితే పోలవరం టెండర్లో, లేకపోతే పట్టిసీమ టెండర్లో, లేకపోతే నీటి ప్రాజెక్టులకు సంబంధించిన వాటికి 20%, 22% ఎక్సెస్ కేసి మరి ప్రభుత్వం ముందే నిధులు కూడా ఇచ్చి వాటిల్లో కమిషన్లు వస్తాయని చెప్పి అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజానిధులు వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ చిన్న వాటిల్లో మరి ఏం కమిషన్లు అడుగుదామని మరి ఏంటో మరి అడగలేమన్నటువంటి ఉద్దేశంతో ఎవరో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా దీని మీద తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కమిషనర్తో మేము కూడా మాట్లాడి వీళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి మా యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఉపయోగిస్తాం. 2 రోజుల్లో కనుక ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే వీళ్ళ తరపున మా వైసీపీ కౌన్సిలర్లు మేమందరం కూడా వీళ్ళతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యేదాకా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళైనా సరే వీళ్ళకి పట్టణంలో